హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎండు చేపల పులుసు చేస్తున్నా అండి. వీటిని చందమామ చేపలు అంటారు. నాకు తెలిసి సీ ఫుడ్ లవర్స్‌కి ఇవి బాగా తెలుసు. వేరే వాళ్ళకి తెలియకపోయిండొచ్చు. ఎండు చేపలలో చాలా వెరైటీస్ ఉంటాయి కదా! లైక్ బొమ్మిడీలు, రొయ్యలు, చందమామ చేపలు, మెత్తళ్ళు ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి కదా! ఆ వెరైటీస్‌లో ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట. వీటిని చందమామ చేపలు అంటారండి. ఆహ్, చాలా బావుంటుంది. కాకపోతే కొంచెం రొయ్యలు, బొమ్మిడీల కన్నా గూడా ఇది కొంచెం స్మెల్ ఎక్కువొస్తుంది. కానీ మనము చేసే విధంగా నీట్‌గా క్లీన్ చేసుకొని చేస్తే బావుంటుందండి. వీటినేంటంటే ఫస్ట్ వేయించాలి. అవి గట్టిపడే వరకు మంచిగా వేయించాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అయింది కదా! లైట్ బ్రౌన్ కలర్‌లోకొచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది వేడిగా ఉన్నప్పుడే వాటర్ ఏసేయాలి. వాటర్ ఏసి అప్పుడు క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలండి. వాటర్ ఏసిన తర్వాత వాటి తల, తోక తీసేయాలి. చూస్తున్నారు గదా! ఈజీగానే వచ్చేస్తాయి. బట్ చాలా నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. ఈ డ్రై ఫిష్‌తో వచ్చిన బాధ ఇదే అండి. మనం క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్‌గా లేదనుకోండి, బ్యాడ్ స్మెల్ ఒస్తుంది. ఎవరు తినడానికి ఇష్టపడరు. ఓపికతో క్లీన్ చేసుకోవాలి. మొత్తం నీట్‌గా తల, తోక తీసేసి చక్కగా 4, 5 టైమ్స్ లైట్‌గా అంటే బాగా పిసికి, పిసికి కడగొద్దు. ఇవి మొత్తం ముద్దయిపోతాయి. ఇట్లా లైట్‌గా ఒక 4, 5 టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్‌గా. చేసేసుకొని ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. పక్కన చింతపండు నానేసి పెట్టుకున్నాను నేను. అండ్ ఇది పులుసుగానే బావుంటుందండి. ఈ టైప్ ఆఫ్ ఫిష్. మనము రొయ్యలు, బొమ్మిడీలు వంకాయలో వేయొచ్చు, టొమాటోలో వేయొచ్చు, సొరకాయలో వేయొచ్చు. అట్లా డిఫరెంట్‌గా చేయొచ్చు. బట్ ఈ చేపలు చందమామ చేపలు మాత్రం పులుసు పెడితేనే బావుంటుందనమాట. చూసారా నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. చక్కగా అది మొత్తం క్లీన్ అయిపోయాయి చూడండి. నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకొని ఇట్లా క్లీన్ చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ దాదాపు పోతుంది. 70, 80% వరకు రాదు. ఓకే. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఫిష్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలండి. మేము మొన్న క్రిస్మస్ హాలిడేస్‌కి ఒంగోలు ఎళ్ళాం గదా! అప్పుడు తెచ్చుకున్నామనమాట. డ్రై ఫిష్ ఏంటంటే ఒకేసారి 4, 5 టైప్స్ ఆఫ్ డ్రై ఫిష్ తెచ్చుకొని నేనేం చేస్తానంటే అన్నీ సపరేట్ చేసేసి దేనికి దానికి ప్లాస్టిక్ కంటైనర్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతా. అంటే అవి ఊరికే ఓపెన్ చేయొద్దు. చాలా మనం అది వండుతున్నాం అన్నప్పుడు మాత్రమే ఆ బాక్స్ తీస్తాను. మళ్ళీ అవి కంప్లీట్ చేసేస్తా. అట్లా పెడతానండి. ఉంటాయి ఎప్పుడు ఇంట్లో మాకు డ్రై ఫిష్ రెడీగా ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ ఏస్తే ఆనియన్ త్వరగా వేగుతుందండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతి ఆకు నేను చాలా మెంతి ఆకు యూజ్ చేస్తున్నా కదా ప్రతి దాంట్లో. ఎందుకంటే నేను ఇప్పుడు చూపిస్తా ఆగండి. ఓకే. మెంతాకు కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చందమామ చేపల్ని దీంట్లో వేసేద్దాం. ఇవి చాలా డెలికేట్‌గా ఉంటాయండి. బాగా కలపొద్దు. కలిపితే అవన్నీ పీసెస్‌గా అయిపోతాయి. చాలా కేర్‌ఫుల్‌గా నెమ్మదిగా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసి లిడ్ పెట్టేద్దాం. సిమ్‌లోనే అండి. మన కుకింగ్ అంతా సిమ్‌లోనే జరగాలి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఓకే. ఒకసారి స్లోగా కలుపుకొని లిడ్ పెట్టేద్దాం. ఓకే. ఒకసారి ఇప్పుడు చూడండి మా ఇంటి బయట ఇది యాక్చువల్లీ మనీ ప్లాంట్ పెట్టిన కుండీ అండి ఇది. దాంట్లో మెంతి గింజలు వేస్తే ఎంత చక్కగా మెంతి వచ్చిందండి. అందుకనే నేను ప్రతిరోజు ఫ్రెష్ మెంతి అన్ని కర్రీస్‌లో యూజ్ చేస్తున్నా. చూడండి. ఊరికేనే మొన్న మమ్మీ వచ్చినప్పుడు మమ్మీకి మెంతి వాటర్ ఇస్తామనమాట. ఆ వాటర్ తీసిన తర్వాత ఉన్న మెంతులని నానబెట్టిన మెంతులను వేశాను అంతే. ఎంత బా వచ్చింది చూడండి. ఓకే. ఇప్పుడు అది మంచిగా వేగిపోయింది ఆనియన్స్ అవి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు గూడా చాలా నెమ్మదిగా కలపాలండి. నేను అందుకనే కలపడానికి గంటె గూడా నేను సరాతం పెట్టుకున్నా. ఎందుకంటే గుండుగా ఉన్న గంటెలైతే అది మొత్తం చితికిపోతుందని. ఓకే. స్లోగా కలిపేసి నెక్స్ట్ పసుపు వేద్దాం. ఇది చపాతీలోకి బావుంటుందండి. రైస్‌లోకి బావుంటుంది. పుల్కాలోకి బావుంటుంది. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అసలు
ఆహ్, ఈ మనం అంటే ఎక్కువ చెయ్యము. బట్ డ్రై ఫిష్‌తో కూడా చాలా కమ్మటి రెసిపీస్ చేయొచ్చండి. పిల్లలు గూడా తింటారు. కాకపోతే అది స్మెల్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. స్మెల్ వస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఓకే. ఇప్పుడు అదొకసారి కలుపుకున్న తర్వాత ఒక టొమాటో అండి ఇది. ఒక టొమాటో చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసి, ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ అండ్ కారం. 2 ఫుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. వేసేసి ఒకసారి నెమ్మదిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి వదిలేద్దాం. మళ్ళీ నెమ్మదిగా కలుపుకోవాలండి. కలిపేసి లిడ్ పెట్టి 2 మినిట్స్ తర్వాత ఓకే. ఇప్పుడు చింతపులుసు ఏసుకుందాము. చింతపులుసు బాగా వేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఒక టొమాటో వేసాం కాబట్టి ఓకే. చిన్న బౌల్ చింతపులుసు వేద్దాము. వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఒకసారి మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ మీడియం చేసుకుందామండి. ఓకే. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఈ 3 ఇప్పుడు యాడ్ చేసుకుందాము. కొంచెం పులుసు ఉడికిన తర్వాత వేయాలండి. జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి ఒకసారి మళ్ళీ చక్కగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకుందాము. నెమ్మదిగా కలిపేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అయిపోయింది. ఆఫ్ చేయడమే. కొత్తిమీర వేయాలండి ఫైనల్లీ. నాకు ఇంట్లో ఇప్పుడు అవైలబుల్‌గా లేదు. నేను వేయలేదు. ఫైనల్లీ కొత్తిమీర వేసేసి డిష్ ఔట్ చేయడమే. యమ్మీ యమ్మీ చందమామల పులుసండి. ఎండు చేపలలో చందమామల పులుసు. చాలా బావుంటుంది. మీరు డ్రై ఫిష్ తీసుకునేప్పుడు వాళ్ళని అడగండి. ఇవి మెథడ్‌లు సేమ్ ఉంటాయన్నమాట. చందమామలని అడిగితే వాళ్ళిస్తారు. చాలా బావుంటాయండి. కొంచెం ఓపికతో చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.